గురువు అంటే ఎవరు, జగద్గురువు అంటే ఎవరు, ఇది వారి యొక్క ఆ ఉపన్యాసంలో ఉన్నటువంటి విషయం. వారు కూర్చొని మాట్లాడుతూ, మీరందరూ నాకు వచ్చి నమస్కారం చేస్తున్నారు, నన్ను జగద్గురువు అని పిలుస్తున్నారు. నిజంగా జగద్గురువు కృష్ణ పరమాత్మ అని చెప్పారు వారు. అని అప్పుడు ఆ శ్లోకం చెప్పారు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అంటే ఎవరు? కృష్ణ పరమాత్మ. మరి మాకెందుకు మీరు జగద్గురుని పిలుస్తున్నారు అంటే దానికి మళ్ళీ వారు చెప్పుకొచ్చారు. ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి తత్వాన్ని శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు కాబట్టి పరంపరగా శంకర భగవత్పాదులకు కూడా జగద్గురు అనేటువంటి టైటిల్ వచ్చింది. ఆ పరంపరలో మేము వచ్చాం కాబట్టి మమ్మల్ని కూడా జగద్గురు అని పిలుస్తున్నారు. కానీ నిజమైన జగద్గురువు కృష్ణ పరమాత్మే అని చెప్పారు ఆ రోజున. ఇది వారు చెప్పినప్పుడు మనస్సుని ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే, ఎవరైనా అన్ని వేల మంది జనం వచ్చి చూస్తూ ఉంటే నేనే జగద్గురువు అని చెప్పుకోవడానికి చాలా ఆనందపడతాడు. కానీ ఇక్కడ వారు జగద్గురువు నేను కాదు, కృష్ణ పరమాత్మ జగద్గురువు అని చెప్పారు. అది వారి యొక్క ఔన్నత్యానికి ఒక సంకేతం అన్నమాట. ఎక్కడా కూడా నేనేదో గొప్పవాడిని లేదా నేనేదో ఒక పీఠంలో ఉన్నాననేటువంటి భావన ఎప్పుడు వారిలో లేదు. అంటే గురువు దగ్గర ఏమిటి, మనలో ఉండేటువంటి అహంకారాన్ని తీసివేసే సామర్థ్యం గురువులో ఉంటుంది, సరైన గురువులో. అది ఎప్పుడు ఉంటుంది? ఆయనకి అహంకారం లేకపోతే మన అహంకారం పోతుంది. ఆయనే అహంకార పూరితులు అవుతే ఆయన దగ్గర మేమంటే నేను ఫలానా శిష్యుడు అని చెప్పి వీడి గుండెలు బతుకుంటాడు. ఎందుకు? గురువుగారు చెప్పుకుంటాడు కాబట్టి వారి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏమిటంటే అహంకారం ఏమాత్రము మనలో ఉండకూడదు. అందుకనే దాన్ని యోగ వాసిష్ఠుల్లో చెప్తారు, అహంకారాంబుదే క్షీణే దృశ్యతే చిద్దివాకర అంటారు. అహంకారము అనేటువంటి కారు మేఘం కనుక తప్పిపోతే ఆ చిద్భాస్కరుడు అంటే జ్ఞానం అనేటువంటి భాస్కరుడు బయటకు వస్తాడు. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం కనుక తొలగిపోతే లోపల జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఆ జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు సద్గురువు. ఆ జ్ఞానజ్యోతిని పొందడానికి మార్గం చూపెట్టేటువంటి వాడు సద్గురువు. ఆయన ఈ రకంగా గురువులు అనేక ఉపదేశాలు వారు చేస్తూ ఉంటారు. అయితే వారు ఒక్కొక్క మాట చెప్తుంటే ఆ మాటలో కొన్ని ఆ సమయానికి మనకు అర్థం కాదు. తర్వాత దాని గురించి కనుక మనం కొంచెం చర్చిస్తూ ఉంటే మనస్సులో దాని యొక్క అంతరార్థం మనకి బోధపడుతూ ఉంటుంది. వారు 2-3 ధర్మ సూక్ష్మాలు వారి దగ్గర నేను అంటే అన్నీ చెప్పడానికి టైం లేదు నాకు, ఇప్పుడు మీకు విసుగ్గా ఉంటుంది. 2-3 ధర్మ సూక్ష్మాలు చెప్తాను. ఓ రోజున ఏదో కూర్చుని ఏదో మాట్లాడుతున్నాను అంటే వారు ఖాళీగాను కౌరింపించేవారు, కూర్చొని మాట్లాడుతుండేవారు. ఏదో మాట్లాడుతూ, నువ్వు గుళ్ళోకి వెళ్తావు కదా పూజ చేయడానికి దేవుడికి, వాకిట్లో నీకు వాడు కొబ్బరికాయ పూలు చేతికి ఇస్తాడు, నువ్వు వాడికి డబ్బిచ్చి తీసుకుపోతున్నావా వచ్చి డబ్బు ఇస్తున్నావా అని అడిగారు. అంటే నాకు నిజంగా ఆ సమయానికి నేను అంతకుముందు నేను చేస్తున్న పని అయితే వాడు మన సంచి ఇవ్వడం, లోపల తీసుకుపోవడం, అర్చన అయిపోయిన తర్వాత నేను వచ్చి ఆ సంచి వాడికి ఇచ్చే డబ్బు వాడికి ఇవ్వడమే చేస్తున్నాను అని చెప్పాను. ఉన్నదన్నట్టు చెప్పాను, ఇలాగే చేస్తున్నా స్వామి అన్నాను. అవుతే ఆ విషయం నువ్వు ఆలోచించావా అన్నారు. ఏ విషయం అని అడిగాను. ఆ దేవుడికి కొబ్బరికాయ కుట్టినప్పుడు ఆ కొబ్బరికాయ నీదే వాడిదే అని అడిగారు ఆయన. ఆ కొబ్బరికాయ నీదే లేకపోతే ఇచ్చిన కుట్టువాడిదే అని అడిగారు. న్యాయం పడితే ఆలోచిస్తే కుట్టువాడిదే. ఇదే వాడు డబ్బు ఇవ్వలేదే మనం వాడికి అంటే, వాడి కొబ్బరికాయ పట్టుకెళ్ళి నువ్వు గుళ్ళో కొట్టు వచ్చి తర్వాత డబ్బు ఇస్తున్నావు, నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా అర్థమే అన్నారు ఆయన. కాబట్టి ఆ రోజు నుంచి నేను అంటే అదొక నాకు జీవితంలో ఒక మెట్టు. నువ్వు ఎప్పుడైనా గుడికి ధర్మం చేయడానికి వెళ్ళినప్పుడు ముందు డబ్బు ఇచ్చేసిన తర్వాత మిగిలిన పని చెయ్యని చెప్పి నేర్పించారు. ఉదాహరణ మనం వెళ్తే కొట్టుబాటు నా దగ్గర చిల్లర లేదండి,
తర్వాత తీసుకుంటానంటాడు. కానీ మనం ఏం చేయాలంటే నీకు 15 రూపాయలు ఆ బుట్ట అవుతే నీ దగ్గర 15 రూపాయలు లేదు, చిల్లర లేదు, 20 రూపాయల నోటు వాడి దగ్గర పెట్టేసి లోపలికి వెళ్ళి పూజ చేసి వచ్చిన తర్వాత 5 రూపాయలు తీసుకోండి, వాడు ఇవ్వకపోతే వదిలి పెట్టేసేయండి. అంతేగాని మనకి ఈ 5 రూపాయల కోసం మనం కక్కుర్తిపడి ఆ బుట్ట లోపల కొట్టుకుపోతే మనం వాడి కొబ్బరిగానే మనం లోపల కొట్టి బయటకు వస్తున్నాం అన్నమాట. ఆ పుణ్యం వాడు దెబ్బతుంది కానీ మనకు దక్కదు. ఇదొక ధర్మసూత్రం చెప్పారు వారు. ఇంకో రోజున మా నాన్నగారు మా మేనత్త ఊరెళ్తున్నారు, మెడ్రాస్కి వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో మెడ్రాస్ పోవాలంటే బెజవాడ వెళ్ళి బెజవాడ నుంచి మళ్ళీ వేరే రైల్లో పోవాలి. సో రైలు టైం అవుతుంది, నేను కారు వాకిట్లో పెట్టి సామాన్ పెడుతున్నాను. స్వామివారు వచ్చేసాడు, ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చి సింహద్వారం దగ్గర కూర్చున్నారు. ఇల్లు తాళం పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వారు కూర్చున్నగానే తాళం పెట్టడానికి లేదు. ఇల్లు తెరిచి పెడదామా, లోపల ఎవరు లేరు. అంటే నా భార్య అప్పుడు గుంటూరులో ఉంటుంది, పుట్టింటికి వెళ్ళింది, ఇల్లంతా తిరిగి ఉంటుంది. ఏం చేయాలో తెలియక నేను అటు ఇటు తారకలాడుతున్నాను. ఇలాగే సౌకర్యం చేశారు రమ్మని. రైట్ టైం అయింది అని అడిగాడు. అయింది స్వామి, అందుకని చెప్పి సామాన్ కారులో పెట్టాను, మరి ఏం చేయాలో తెలియక నేను స్టేషన్కి వెళ్ళాలా వెళ్ళకలేదా ఆలోచిస్తున్నాను అన్న. లేదా నువ్వు స్టేషన్కి వెళ్ళిరా, రైలు ఎక్కించిరా, నీ ఇంటికి నేను కాపలా ఉంటానన్నారు. ఆ రోజున వారు చెప్పింది, నీ ఇంటికి నేను కాపలా ఉంటానని చెప్పింది నాకు 15 ఏళ్ల తర్వాత అర్థమైంది. ఏమిటంటే నా దేహాన్ని వారు కాపాడుతున్నారని అర్థమైంది నాకు. మీ ఇంటికి కాపలా అంటే నా దేహానికి ఆయన కాపలా ఉన్నారనమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళాను, లోపల ఆదుర్తగా ఉంది. స్వామివారి ఇంట్లో వాకిట్లో ఒంటరిగా కూర్చున్నారు, చుట్టూ జనం ఉన్నారు బాగానే, ఆ వరంతా నిండిపోయింది. వెళ్ళి మా నాన్నగారిని వాళ్ళు ఎక్కించి భర్త మీద పడక వేసి నేను బయలుదేరి వచ్చేసాను. కూర్చున్నారు. రైలు ఎక్కించావా అని అడిగారు. ఎక్కించాను నన్ను. రైలు కదిలిందా అని అడిగారు. లేదంటే వారిని ఎక్కించేసిన బయలుదేరి వచ్చేసాను నేను. అప్పుడు ఇంకోటి చెప్పారు, పెద్దవారిని పంపిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో రైలు కదిలేంత వరకు వెనక్కి రాకూడదు అన్నాడు. ఇది రైలు కదిలిన లోపల వాడికి ఏమైనా అవసరం వస్తుందేమో, అది చూసుకుని రావాలి నువ్వు అంటే తమరు ఇక్కడ ఉన్నారు, కాపలా కాసుంటారని చెప్పాక కంగారే ఉంది అన్నారు. అంటే వారి ఔదార్యం, అంటే ఒక్కొక్క మాటలో మనకి ఒక సూక్ష్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని వారు చెప్తూ ఉండేవారు. నేను వచ్చి కూర్చున్నాను. అప్పటికి ఒక పండిత గోష్ఠి నడుస్తుంది. ఒక 7-8 మంది పండితులు కూర్చొని స్వామివారితో చర్చిస్తున్నారు ఏదో. అప్పుడు నాకు వయసు 29, చాలా చిన్న వయసు. కొంచెం బ్లడ్ కూడా కొంచెం గస్ట్ అవుతుంటుంది కదా బాడీలోనూ, ఆ వయసులోనూ కొంచెం ఆవేశం ఎక్కువగా ఉండేది. వారు ఒక శ్లోకాన్ని అన్వయం చేసుకుంటున్నారు. అది యోగ వాసిష్టంలోది. స్వరూపే నిర్మలే సత్వే నిమేషమపి విస్మృతే అని స్వామివారు చదివి ఆపేశారు. సరే, వెంటనే నేను వెనకాల కూర్చొని, నేను 3వ వరుసలో కూర్చుని ఉన్నాను. దృశ్యముల్లాసమాయాతి ప్రావృషీవ భయోధర అని సమాధానం చెప్పాను. నించోమన్నారు. కంగారు పుట్టింది. అప్పుడు చెప్పా కానీ తర్వాత నించోమగానే కంగారు పుట్టింది. మళ్ళీ చెప్పన్నారు. చెప్పారు. మళ్ళీ చెప్పాను. అంటే దీనికి ఇంకో పాఠం ఉంది, నువ్వు విన్నావా అన్నారు. నేను ఇదే పాఠం చదివా స్వామి, ఇంకో పాఠం నేను చూడలేదని. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అనే పాఠం ఉంది, విన్నావా అన్నాడు. నేను వినలేదన్నాను. ఇప్పుడు చూడండి, వారిలో ఉన్నటువంటి ఆ వైశిష్ట్యం. వారికి 75 సంవత్సరాలు అప్పటికి, నాకు 29 వయసులో. వారికి మరి ఎంత చిన్నవాడిని నేను. నువ్వు చెప్పింది బాగుందా, నేను చెప్పింది బాగుందా అని అడిగాను.
నువ్వు చెప్పిన పాఠం బాగుందా, నేను చెప్పిన పాఠం బాగుందా అన్నాడు. మనం ఏమంటామండి, స్వామి మీరు చెప్పిందే బాగుందంటాం. నాకు ఒళ్ళు పొగరు కదా, నేను చెప్పిందే బాగుందన్నాను అనేసరికి ఈ పండితులంతా నా వ్యక్తికి చూస్తున్నారు, ఏంటి ఈ కుర్రాడు ఏంటి ఇలా మాడుతున్నాడు అని చెప్పి. ఎందుకని అని అడిగారు ఆయన. నెక్స్ట్ అంటే మీరు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ని మీరు సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి, దానికి కారణం చూపెట్టాలి, అదే ఊరికే నోటుకు వచ్చినట్టు చెప్పడం కాదు. అప్పుడు నేను అన్నాను, స్వామి యోగ వాసిష్టం వాల్మీకి మహర్షి రాసినటువంటి కావ్యం ఇది. ఉపమానం లేకుండా వాల్మీకి మహర్షి ఎక్కడ శ్లోకం చెప్పడాయన, మీరు చెప్పిన దాంట్లో చాలా పేలవంగా ఉంది. అంటే స్వరూపే నిర్మలే సత్వే నిమేషముకు విస్మృతే, అంటే నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపంలో ఒక క్షణం పాటు కనుక నీ మనస్సు లయమవుతే ఏమవుతుంది? ఆయన చెప్పిన పాఠం ఎత్ర ఎత్ర మనోయాది తత్ర తత్ర సమాధయ అన్నారు. అంటే వాడి మనస్సు ఎక్కడికి పోయినా అక్కడ సమాధయం ఉంటుంది అని ఆయన చెప్పారు. నేను చెప్పిన పాఠం అర్థం ఏమొచ్చింది? దృశ్యం ఉల్లాసమాయాతి ప్రాపృషీవ పయోధర. అంటే ఆయన కన్ను విప్పిన తర్వాతన ఈ కనపడే ప్రపంచం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆయనకి. ఎందుకు? ఇది కూడా పరబ్రహ్మస్వరూపమైనటువంటి భావంతో. ఎలాగో దానికి ఉదాహరణ ఏమిటి? వర్షాకాలంలో మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు ఆయన. అందుకని నేను చెప్పాను, స్వామి ఇది నా పాఠమే బాగుంది అన్నాను. అప్పుడు వారు ఆ పండుగలతో అరవల్లో చెప్తున్నారు, అవసరం సరియారికి తిట్టుకోండి, అంటే ఆయన చెప్పింది సరిగ్గా ఉంది, మీరు దిద్దుకోండి అంటున్నారు ఆయన. ఇది ఏ మహానుభావుడు ఇలా చెప్తారండి? ఒక పీఠాధిపతిగా ఉండి జగద్గురుగా ఉన్నటువంటి మహనీయుడు ఎవడో 29 ఏళ్ళ కుర్రాడో మాట చెప్తే ఇందులో ఇది బాగుంది అని చెప్పేటువంటి ఆ ఔన్నత్యం అది వారికే దక్కింది, ఇంకోటి దక్కదు. అటువంటి గురువు మనకు కనపడ్డు, చూడాలన్నా కనపడ్డు. ఒక రోజున వారు కూర్చుండగా దర్శనం ఇస్తున్నారు మా స్టేజ్ మీద. ఎవరో ఒక ఆవిడ వచ్చింది, అయ్యా మా అబ్బాయికి ఫిట్లు వస్తున్నాయండి, కొంచెం మీరు స్వామివారికి ఒక మాట చెప్పాలని. అప్పుడు నేను అన్నాను, ఈ స్వామివారి రికమెండేషన్ స్వామివారి కాదు, ఈయన నాతో పాటు అండి, మీరు కనుక వస్తే మీ అదృష్టం బాగుంటే దర్శనం అవుతుంది, లేకపోతే చూద్దాం తర్వాత పరమాత్మ అనుగ్రహం ఉన్నాను. అంటే క్యూలో నేను ముందు వెళ్తుంటే జనం తప్పుకునేవాళ్ళు, నాకు తావిచ్చేవాళ్ళు, ఎందుకంటే మా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. ఆయన నా వెనకాలే ఆవిడ ఆ పిల్లాన్ని తీసుకుని నడుస్తూ వస్తుంది. స్వామివారి దగ్గర నేను ఇంకా 4వ వాడిన 5వ వాడిన, నా వెనకాల కుర్రాడు, దాని వెనకాల తల్లి ఉంది. ఉన్నట్టుండి వారు ఆ వారి మెండ ఒక నిమ్మకాయల మాల ఇప్పుడు వేసుకుంటుండేవాళ్ళు. ఆయన ఆ మాల తీసి విసిరేది, అప్రయత్నంగా విసిరారు ఆయన. ఆ మాల వెళ్ళి కుర్రాడు మెండ పడింది. సరే అమ్మ, మీ వాడికి జబ్బు తగ్గిపోయినట్టే లెక్క, ఆయన స్వామివారి దర్శనం చేసుకుందామని తీసుకెళ్ళాను, దర్శనం చేయించాను. అంటే మందహాసం చేశారు, చెప్పారు ఇలా బాధపడుతున్నాడు కుర్రాడు ఈ వ్యాధితో, మందహాసం చేశారు, వెళ్ళిపోయింది ఆవిడ. 4వ రోజు నా దగ్గర మా ఇంటికి వచ్చింది ఆవిడ. నా కాళ్ళ మీద పడింది, అమ్మ నీకంటే నేను చిన్నవాడిని, ఆమె కాళ్ళ మీద పడుతున్నామంటే, స్వామి మీ అనుగ్రహం వల్ల స్వామివారి మాల మెళ్ళో పడ్డప్పటికీ మా వాడికి ఫిట్ రావడం మానేది. ఆ మాల పడ్డ తర్వాత నుంచి ఆ క్షణం నుంచి మళ్ళీ కుర్రాడికి ఫిక్స్ రాలేదు. అంటే ఆవిడ 4 రోజులు టెస్ట్ చేసింది, మధ్యలో అన్నా వస్తుందేమో అని. చాలా అంటే ఏమిటి? సిద్ధ సంకల్పులు. ఆయన ఎవరిని అనుగ్రహించాలో, ఎలా అనుగ్రహించాలో అది వారికే తెలుసు. అలాగే అనేక విషయాలలో వారు ఓ రోజున కూర్చొని, నేను మా కృష్ణ మందిరంలో కూర్చొని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే వారు స్నానానికి వెళ్తున్నారు. వెళ్తున్న వాళ్ళు వెనక్కి తిరిగారు, మందిరంలోకి వచ్చారు. అప్పుడు నేను మంత్రానుష్ఠానంలో ఉన్నాను, మంత్ర మధ్యంలో ఉన్నాను, లేవడానికి వీలు లేదు. మళ్ళీ అంగన్యాసకారని వాళ్ళు చెప్తే కానీ లేవడానికి లేదు. స్వామివారు వచ్చేసారు.
నేను ఇలా మాల చూపెట్టాను, ఇలా అన్నాను అంది. నేను చేతిలో మాల చూపెట్టాను, జపమాల, ఇలా అన్నారు. వాడిని పీట వేయమన్నారు. ఆ పీట మీద నేను ఈ మూల కూర్చున్నాను మందిరంలో, ఆయన ఆ పక్కన కూర్చున్నారు. సుమారు ఒక 40 నిమిషాలు అక్కడే కూర్చున్నారు వారు. చుట్టూ జనం, ఎక్కడ పెడితే వెళ్తుంటే వెనకాల జనమే. అంతా అయిపోయిన తర్వాత నేను వేసుకునే రుద్రాక్షమాలలు అవి చిన్న పెట్టులో ఉంటాయి. అవన్నీ పారాయణ చేసే పుస్తకాలు ఒక్కొక్కటి చూపెట్టమన్నారు. ఈ మాల నీకు ఎవరిచ్చారు, ఈ మాల నీకు ఎవరిచ్చారు, ఇలాగ ఒక్కొక్కటి